హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే మిస్ కాకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా అంత బాగుందండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీ, రైస్, రోటీ ఏదైనా సరే బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది మసాలా కర్రీ. ఎలా చేసుకోవాలో ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక పావు కేజీ నేను తెల్ల వంకాయలను తీసుకున్నాను. ఏ వంకాయలన్నా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నాను. కొద్దిగా నువ్వులు, 2 జీడిపప్పు, అదేవిధంగా 2 యాలకులు, ఒక లవంగం, చూడండి కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూను ధనియాలు. ఇవన్నీ కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము రోస్ట్ చేసి కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు, యాలకులు, లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు, మన జీడిపప్పు ఉంటుంది కదా, కాజు కొద్దిగా వేసుకోండి. ఒక 2 మాత్రమే వేసానండి, అంతకుమించి వేయకండి. కొన్ని ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. సో ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తొందరగా ఫ్రై అయిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ మరియు పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత వంకాయలని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. చూడండి నీట్గా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట. సాల్ట్ వాటర్లో మనము ఈ వంకాయలను కట్ చేసుకుంటే ఫ్రెష్గా అలాగే ఉంటాయండి. నల్లగా కలర్ అయితే మారదు, అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఒక 20% కుక్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్న ఒక 1 మినిట్ తర్వాత టమాటాని యాడ్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ విధంగా మంచిగా టమాటా అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. 80% వరకు కుక్ అయిందండి వంకాయ కూడా. సో అప్పుడు మనము కాజు, అదేవిధంగా ధనియాలు, మన మసాలా ఉంది కదా అండి, సో మసాలాని అందులో వేసుకొని కర్రీలో వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీలో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు తినదగినంత కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసి మంచిగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచుకోండి. చూసారా, చాలా అంటే చాలా చక్కగా కుక్ అయిపోయింది. అంతే అండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వంకాయ మసాలా కర్రీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి.